కాలేజీ ప్రైవేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కావాలి, గవర్నమెంట్ ఐటీఐ కావాలి, ఐఐటి కావాలంటారు కదా, మరి గవర్నమెంట్ స్కూల్స్ కావాలని ఎవరు అడగరేటండి? దాని మీద మీరు చెప్పండి, కొంచెం ఫోర్స్గా వెళ్తుంది వాయిస్. ఏమంటే కరోనా వచ్చినప్పుడు ప్రతి వాడు గవర్నమెంట్ హాస్పిటల్కి పరిగెట్టాడు. ఎందుకంటే ఇంకే హాస్పిటల్లోనూ కరోనాకి సరైన ట్రీట్మెంట్ చేయట్లేదు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్లోనే కరోనాకి ట్రీట్మెంట్ జరుగుతుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రాణాల కొద్దీ మమ్మల్ని చేత్తో పట్టుకుని మరీ చూసి మాకు సేవలు చేస్తున్నారు. ప్రైవేట్ దాంట్లో అలాగా మంచం ఇచ్చి ట్యాబ్లెట్లు కూడా ప్లాస్టిక్ వేసుకుని దూరం నుంచి అందిస్తున్నారు, కిటికీల్లో పెడుతున్నారు మందులు అయ్యి. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్తే మేము బతుకుతామని చెప్పేసి 250 గవర్నమెంట్ హాస్పిటల్ బెడ్డింగ్ కెపాసిటీ అయితే 600 బెడ్స్ వేశారు. బెడ్స్ అద్దెకి తెప్పించి వేసి అలాగ ఆదుకున్నారు. ఇప్పుడు ప్రైవేట్లో మన డిఎస్సి జరిగింది. డిఎస్సిలో మెరిటోరియస్ స్టూడెంట్స్, మెరిటోరియస్ పీపుల్, బాగా మెరిట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే వస్తాయి. అయ్యో డిఎస్సి రాలేదనుకున్న వాళ్ళందరూ కూడా ఉండిపోతారు. వీళ్ళందరూ ప్రైవేట్లో జాయిన్ అవుతారు. గవర్నమెంట్లో మెరిట్తో మరి సెలెక్ట్ అయిన వాళ్ళ దగ్గరేమో స్టూడెంట్స్ ఉండట్లేదు, మెరిట్ కాని వాళ్ళ దగ్గర స్టూడెంట్స్ కుప్పతెప్పలుగా ఉంటున్నారు. దీనికి కారణం ఏంటంటే డెఫినెట్గా గవర్నమెంట్ స్కూల్ యొక్క స్టాండర్డ్స్ని పెంచాలి. ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాండర్డ్స్ పెంచాలి. అవి పెంచిన తర్వాత ఇప్పుడు ఒకే లెటర్లో 100 మంది వెళ్తూ ఉంటుంటే ఎవరు ఏ పేరెంట్ ఆ స్కూల్లోకి పంపిస్తారండి? దీని మీద దృష్టి పెట్టట్లేదు ప్రభుత్వాలు, ఎంతసేపు ఉచితాల మీద పెడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ మాకు మెడికల్ ఐటీఐ కావాలి, గవర్నమెంట్ కాలేజీ కావాలి. వై నాట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్? ఇప్పుడు ఏదైతే దళిత వాళ్ళలో దేవాలయ నిర్మాణం ఉన్నదాన్ని కేవలం వివక్షతగానే కూడా అంటే దాంట్లో క్లియర్గా కనబడుతున్నది మత మార్పిడిని అడ్డుకోవడానికి చూడడమే ఉందండి. ఇప్పుడు మత మార్పిడిని అడ్డుకోవడానికి చూడడం ఏంటి? మీ దళిత వాళ్ళలోకి మేము గుడి కడుతున్నాం, మీరు మేము దేవాలయంకి రావద్దు అనే కదా ఉద్దేశం. అక్కడ దళిత వాళ్ళలో వాళ్ళు కావాల్సినది వాళ్ళు చర్చో గుడో ప్రతి దళిత వాళ్ళలో ఉంటుంది. చర్చిలు ఉంటాయి, గుళ్ళు ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ మరి వీళ్ళు వివక్ష కిందే మాట్లాడినట్టుగా చూడాలి, చూసి కేసు పెట్టాలి ఆయన మీద, ఎస్సీ ఎస్టీ కేసు. వివక్షతో కూడిన మాటలు మాట్లాడాడు, అది నేను అబ్జర్వ్ చేయమని చెప్తున్నాను సమాజానికి. సరే, ఎడ్యుకేషన్ విషయంలో మీరు జగన్ గారి లాగే చెప్తున్నారు సపోర్ట్గా, అంటే మీరు జగన్ గారికి మద్దతు ఇస్తున్నారా? ఆ విషయంలో వ్యతిరేకిస్తున్నారా? జగన్ గారు అండి గవర్నమెంట్లో మెడికల్ కాలేజీలు పెట్టి దాంట్లో సగం డబ్బులకు అమ్మేసుకున్నాడండి. జగన్ గారు 5 మెడికల్ కాలేజీలు పెట్టి 750 సీట్లకు గాను 375 సీట్లు అమ్మేసుకున్నాడు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి అమ్మేశాడు. 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఫీజులు పెట్టి అమ్మేసుకున్నామని ఖచ్చితంగా నేను చెప్తుండే. ఇంక నేను జగన్కి మద్దతు ఏంటి? ఇంతకుముందు గవర్నమెంట్ కాలేజీల్లో పాలసీ ఏంటి, అక్కడ అడ్మిషన్ విధానం ఏంటి, ఆ అడ్మిషన్ విధానం చేయాలి తప్పితే ఇప్పుడు పీపీపీలో కట్టినా అలాగే అమ్ముకుంటారు. ఇప్పుడు జగన్ చేసింది ఒకటే, బట్ అది క్యాన్సిల్ చేసి ఇంతకుముందు గవర్నమెంట్ కాలేజీల్లో ఎటువంటి పరిస్థితులలో సీట్లు అడ్మిషన్ ఉందో అటువంటి విధానం తీసుకొస్తామని చెప్పి ఎలక్షన్లో హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వం మోసం చేసింది. అలాగే పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంటు, అలాగే యూనివర్సిటీల్లో ఉన్నటువంటి ఎంఫిల్ విద్యార్థులకి
ఉచిత భోజనం ఇవన్నీ కూడా తీసేసింది జగన్ గవర్నమెంట్. ఇవన్నీ కూడా రెస్టోర్ చేస్తామని చెప్పి తెలుగుదేశంలోకి అధికారంకి వచ్చి దగ్గర సంవత్సరం 5 మాసాలు అయింది. ఆ ఒక్క దళిత స్కీమ్ గురించి కూడా మాట్లాడట్లేదు. కాబట్టి ఐఎమ్ నాట్ సపోర్టింగ్, నేను సపోర్టింగ్ జగన్ అని ఎలా అనుకుంటారు మీరు? ఐఎమ్ క్రిటిసైజింగ్ జగన్. 26 పథకాలు తీసేశాడు కాబట్టే ఆ రోజున కూటమికి సపోర్ట్ చేశాం. ఈ కూటమి వాళ్ళు ఇప్పుడు దాకా చేయకుండా పైగా మధ్యలో తీసుకొచ్చి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే వర్గీకరణకు మద్దతు అన్నారో వెంటనే ఇమీడియట్గా సపోర్ట్ విత్డ్రా చేసుకున్నాం. సో దాట్ ఐఎమ్ బై ప్రిన్సిపల్స్ నేను వెళ్తాను.